ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. ఐ యామ్ టు గో. ఐ అనగా తెలుగులో అర్థం నేను. గో అనగా వెళ్ళాలి. ఐ యామ్ టు గో, నేను వెళ్ళాలి. ఐ ఏట్ ఫుడ్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. ఏట్ అనగా తినడం. ఫుడ్ అనగా తెలుగులో అర్థం ఆహారం. ఐ ఏట్ ఫుడ్ అనగా నేను ఆహారం తిన్నాను. ఐ డు నాట్ టేక్ టీ. డు నాట్ టేక్ అనగా తీసుకోను. ఐ డు నాట్ టేక్ టీ అనగా తెలుగులో అర్థం నేను టీ తీసుకోను. ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ ఆన్ ట్యూస్డే. ఐ అనగా తెలుగులో అర్థం నేను. డు నాట్ ఈట్ అనగా తినను నాన్ వెజ్ ఆన్ ట్యూస్డే. ఐ డు నాట్ ఈట్ నాన్ వెజ్ ఆన్ ట్యూస్డే అనగా తెలుగులో అర్థం నేను మంగళవారం నాన్ వెజ్ తినను. ఐ డోంట్ నో టెల్లింగ్ ఎ లై. ఐ అనగా తెలుగులో అర్థం నేను. డు నాట్ నో అనగా తెలియదు. టెల్లింగ్ అనగా చెప్పడం. లై అనగా తెలుగులో అర్థం అబద్ధం. ఐ డు నాట్ నో టెల్లింగ్ ఎ లై అనగా తెలుగులో అర్థం అబద్ధం చెప్పడం నాకు తెలియదు. ఐ డోంట్ నీడ్ యూ. ఐ అనగా తెలుగులో అర్థం నేను. డు నాట్ నీడ్ అనగా అవసరం లేదు. యూ అనగా తెలుగులో అర్థం నువ్వు. ఐ డు నాట్ నీడ్ యూ అనగా తెలుగులో అర్థం నువ్వు నాకు అవసరం లేదు.